99 100 కంప్లీట్ అయిపోయాయి. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ చోడా కప్పు సోడా బుడ్డి వస్తున్నాడ్రా. ఒక్కొక్కడికి పగిలిపోద్ది చెడ్డి. సించన్ గడు అడుగు పెడితే మరి మామూలుగా ఉండదు. రే ఎక్కడ దాగున్నారో నాకు తెలుసురా. మా ధను అన్న వచ్చేలోపు అందరినీ కనిపెట్టేస్తా. ఒంటి పూట సెలవుల్లో ఒక్కొక్కడికి ఒంటెలు పైపిస్తా. సించన్ గడు కనిపెట్టేస్తాను. వస్తున్నాను. అరే ఎక్కడ దాగున్నారు వీళ్ళు? ఎక్కడ దాగున్నారా రే? అరే దుగ్గు రారా కిందకి. రే నీకు దగ్గిస్తారా? చూస్తా నిన్ను. ఎప్పుడు చూసినా చెట్లు ఎక్కడమైనా పడ్డావా? అయిపోయింది. ఫస్ట్ డీప్ వచ్చేసరికి మన డుగ్గుగాడు. ఒరే సించాను, నువ్వు చూసావు. నువ్వు చూసి చీటింగ్ చేసేస్తున్నావు. దొరికిపోతే చూస్తానని అబద్ధాలు ఆడతావా? ఇదే పని అయిపోతుందిరా నీకు. నెక్స్ట్ కనిపెడతా. నీతో నాకు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ చెట్లు ఎవరన్నా ఎక్కారా? చెట్లు పొట్లు ఎక్కండమ్మా, మళ్ళీ పైనుంచి పడతారు. ఓ పొట్టి పాప రామ్మ, కనబడ్డావమ్మా. వచ్చే బయటకు వచ్చేయాలి మరి. అది ఇద్దరైపోయారు. ఏహే సించాన్ గారి దగ్గర ఎవరు కూడా ఎక్కువసేపు కూడా దాగోలేరు. ఇలా అంటే అలా కనిపెట్టేస్తా. ఈ పొదల్లో ఎవరైనా దాగున్నారా? రే ఈ పొదల్లో దాగుకంటారా? రే పాములు ఉంటాయి, అలానే దోమలు గరుస్తాయి. ఎవరన్నా ఉంటే వచ్చేయండి. ఇక్కడ ఎవరు దాగలేదు అనుకుంటా. అర్రే రే బొల్లి బుడంకాయ్, నువ్వు ఇందులోనే దాగున్నావరా? బయటికి రా. ఇటు రావట్లేదేంటి? రారా రే. అయిపోయింది. వీడు కూడా దొరికేశాడు. 1 2 3. చూసి ఆడేస్తున్నాడు. నన్ను అందుకే కనిపెట్టేశాడు. ఎరా పొట్టి, దొరికిపోతే ఇలానే నువ్వు కూడా మాట్లాడతావా? చిన్నోడైనా మాటలు బాగా నేర్చావురా. సరే ఇప్పుడు ఇంకొకడున్నాడు, వాడిని కూడా కనిపెట్టేద్దాం. వాడికి వాడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతాడు. ఏదో పెద్ద తోపులాగా వాడిని నేను కనిపెట్టినట్టు. వాడిని కనిపెట్టేస్తా చూడండి. ఇక్కడ ఎవరినైనా అడుగుదామా? అంకుల్ ఇక్కడ మీకు ఎవరైనా తెల్ల జుత్తు వేసుకుని ఒకటి కనబడ్డా? ఒక్కడు మాత్రం ఉన్నాడు. నేను 3 ఫాట్ ఆడుతున్నావు, దొంగ పోలీస్ ఆట. సించాను, ఏట్రా దొంగ ఆట ఆడుతున్నావు నువ్వు? అలాగెందుకు అడుగుతున్నావు? రే నేను చెప్తున్నాను రా వాళ్ళకి, ఇక్కడ స్మోక్ చేయకూడదు స్కూల్ అని. అది అన్నమాట. ఇది ఎక్కడ దాగున్నాడు? ఇక్కడ లేడు. ఇంకా రే ఇందు లోపలికి వెళ్ళాలి లేవని చెప్పాను. దీని లోపలికి ఎవరు వెళ్ళకూడదని చెప్పాను ముందే రూల్స్. ఓ రే సారీ రా పొట్టోడా, ఎప్పుడు నాకు అడ్డొస్తావేంట్రా? సారీ. ఈడెక్కడ దాగున్నాడు? ఈడెక్కడో సరైన ప్లేస్లోనే దాగున్నట్టుగా ఉన్నాడే. అరే చెప్తున్నా కదా, మిమ్మల్ని ఇలా అంటే అలా కనిపెట్టేశాను. వాడికి కూడా నాకు ఎంతసేపు లేదురా, కనిపెట్టేస్తా చూడండి. అరే ఇక్కడ ఎవరో ఒక అంకుల్ ఉన్నారు. ఈ అంకుల్ అడిగేస్తా ఫాస్ట్గా వెళ్ళి. అంకుల్ తెల్ల హెయిర్ ఉన్నాడు ఒక బాబు, ఎక్కడైనా కనబడ్డా మీకు? థ్యాంక్ యూ సో మచ్. సించాను, ఈ దొంగ ఆట నువ్వు ఎప్పుడు ఇలా చీటింగ్ చేసి ఆడతావా? అవును, ఈ చించాను ఎప్పుడు చూసి ఆడేస్తాడు. నాకు తెలుసు, ఎప్పుడు తిన్నంగా ఆడడం చేత కాదు తినటానికి. చించాను నువ్వేచా మాగా ఆడా, మామూలు కాదు, నీట్గా ఆడ మంచిగా ఆచావు. నువ్వు చూచావురా, నీకు చెప్పితే అంకుల్ నాకు తెలుసు. నాకెవరు చెప్పలేదు. నేను ఫాస్ట్ అండ్ బ్రిలియంట్ మీ అందరికంటే, అందుకే ఫాస్ట్గా కనిపెట్టేశాను. రే ఒంటిపూట సెలవులు ఇస్తే ఇంకా ఏం చేస్తున్నారా? హాఫ్ డేస్ ఇంటికి వెళ్ళి హాఫ్ డేస్ ఎంజాయ్ చేయాలరా. రే తొందరగా వెళ్ళండి. ఫాస్ట్ గా రా, ఇంటికి వెళ్దాం. మళ్ళీ లేట్ అంటావు. ఓకే బాయ్స్, ఐఎమ్ గోయింగ్. మా ధను అన్న వచ్చేసాడు. ధను అన్న చూసావా? ఇప్పుడు మేము డీపాట్ ఆడాం, అదే హైడ్ అండ్ సీక్ లో వచ్చేసి నేనే నెంబర్ 1. వీళ్ళందరూ ఈజీగా దొరికిపోయారు నాకు. ఇలా అంటే అలా దొరికిపోయారు. చూసావా, నేను ఇలా అంటే అలా కనిపెట్టేస్తా అంతే. అక్కడి నుంచి అంకిల్ లెక్క పెట్టినప్పుడే చూసేసాడు. అవునారా? సరే వీడింతేలే, వీడు మారడంతే. తనువన్నా నేను చూడలేదంటున్నానా? అందరి ముందు నా పరువు తీస్తావేంటి? నేను అందరికంటే బెస్ట్. నాలాగా ఎవరు కూడా కనిపెట్టలేరు. తనువన్నా ఇప్పుడు ఇంటికి వచ్చాం కదా, నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఒకవేళ నువ్వే గనక ధైర్యవస్తుడు అయితే, దమ్ము దుమ్ము ఉన్నట్లయితే, నీకే తెలివితేటలు ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు నువ్వు వెళ్ళి మన ఇంట్లో ఎక్కడైనా దాగు. నేను ఇట్టే ఈజీగా అంటే ఈజీగా కనిపెట్టేస్తా. అర్థమవుతుంది కదా? తొందరగా వెళ్ళు, మరి నీకు టైం లేదు. మరి రే ఊరుకో. ఇది నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు. ఎక్కడ దాగుంటే ఎక్కడ కనబడకుండా ఉంటానో నాకు తెలుసు. ఇప్పుడు నేను దాగున్నది మాత్రం నువ్వు కనిపెట్టేస్తావని నేను నమ్మాలా? నువ్వు కనిపెట్టనుగాక కనిపెట్టలేవు. సరే నీ ముచ్చట కోసం దాగుంటా, దమ్ముంటే కనిపెట్టరా. ఓకే
ఈ సించాన్ గాడికి బాగా పోత్రం ఎక్కువ అవుతుంది, చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు పిల్లల దగ్గర కూడా. సరే మనం ఎక్కడో దగ్గర దాగుందాం. అరే ఎక్కడ దాగుందాం? ఈ సించాన్ గాడు కూడా నాతో ఎప్పటి నుంచో ఉంటున్నాడు కాబట్టి వీడికి కూడా ఇంట్లో ప్రతి మూల తెలుసు. ఎక్కడ? ఇదే ఫస్ట్ టైం అబ్బా, నేను ఎప్పుడు కూడా హైడ్ అండ్ సీక్ ఆడలేదు వీడితో, ఇదే ఫస్ట్ టైం. ఓకే ఓకే ఓకే, బెస్ట్ ఐడియా, సూపర్. ఇక్కడ దాగుంటే కనిపెట్టలేడు. తను అన్న దొంగ గప్ చూప్ చూడా బుడ్డి వస్తున్నాడు. ఎక్కడ దొంగలు అక్కడే ఉండిపోండి, వస్తున్నాను సించాన్ గడిని. లోపలికే వెళ్ళి ఉంటాడు నాకు తెలిసి ఖచ్చితంగా. ఈ లోపల దాగోడానికి ఎక్కడ ఉంటుంది ఈ ప్లేసు? ఎక్కడ 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 దాగున్నాడయ్యా? ఇక్కడ ఈ డబ్బాల కిందకి వెళ్ళిపోయాడు ఏంటి? వెళ్ళలేడు, అసలుకి పెద్దగా ఉన్నాడు కాబట్టి అక్కడికి ఇక్కడికి పట్టడు. సరే మనం కిందకి వెళ్ళి ఒకసారి వెతుకుదాం, ఆగండి. ఇక్కడ నాకైతే ఎవరు కూడా కనబడట్లేదు. సరే కిందకి వెళ్దాం, నాకు తెలిసి కిందనే దాగుంటాడు. ఈ మొక్క వెనక్కి దాగోడానికి ఆ మనిషి బడ్డులా ఉంటాడు కాబట్టి ఇక్కడ పట్టడు. సరే కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ డొక్కుల్లో కూడా దూరలేడు, ఈ డోర్లు ఓపెన్ చేయలేదు, అంటే ఈ డోర్లు ఎప్పటికీ ఓపెన్ కావు. సరే నెక్స్ట్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎక్కడ ఎక్కడయ్యా ఈ మనిషి? ధనువన్నా నువ్వు ఎక్కడున్నా కనిపెట్టేస్తా. నువ్వైతే మాత్రం టెన్షన్ పడుకో, ఇలా అంటే అలా కనిపెట్టేస్తా. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కనిపెట్టడం మాత్రం చాలా ఈజీ సించాన్కి. కొంపదీసి ఈ బాత్టబ్లోకి అమ్మ ఇక్కడ కూడా లేడే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? నాకు తెలిసి గార్డెన్లోకి వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా. వచ్చేస్తున్నాడు సించాన్ గాడు, జంప్ చేయరా సించానే. దొరికేస్తున్నావు ధనువన్నా, దొరికేస్తున్నావు. నువ్వు ఎక్కడ కూడా తప్పించుకోలేవు, ఈసారి అయితే మాత్రం నాకు దొరికేస్తావు. అరే ఇక్కడ ధనువన్నా, నువ్వు గనక చీటింగ్ చేస్తావు అనుకో బాగోదు. నేను ముందే చెప్పాను రూల్స్ మొత్తం. ఇగో ఈ ఇల్లు దాటి వెళ్ళకూడదని, ఇల్లు దాటి వెళ్తే నువ్వు ఓడిపోయినట్టే, అర్థమవుతుందా? సరే ఇంకా అంతా వెతికేసాం. వెతకని ప్లేస్ వచ్చేసి ఒక్కటి మాత్రమే, అది ఎక్కడంటే ఎక్కడ? దొరికాడు గుండు, దొరికాడు దొంగ. బయటికి రా అమ్మ, బాబా బయటికి రా అమ్మ, నాన్న బయటికి రా, బయటికి రా. దొరికేసావు ధనువన్నా, అయిపోయా. ఇంత లేట్గా కనిపెట్టి ఇంకా పెద్ద పెద్ద ఏదో చేసినట్టుగా, పెద్ద ఏదో సాధించినట్టుగా మళ్ళీ చూస్తున్నాం. రే ఎవరైనా కూడా కనిపెడతారా? ఇల్లు మొత్తం తిరిగి చివరికి ఇక్కడికి వచ్చావు, స్టార్టింగ్లోనే కనిపెట్టలేకపోయావు. సరే ఇప్పుడు నాకు అవెంజర్స్ ఫోన్ చేశారు, నేను వాళ్ళతో చెప్పాను నువ్వు, వాళ్ళు కూడా ఎలాగో ఖాళీగా ఉన్నారంట, ఎప్పటి నుంచో ఏదో ఫన్గా ఆడుకుందాం అంటున్నారు, వాళ్ళ దగ్గర హైడ్ అండ్ సీక్ ఆడరా, ఓకేనా? సరేనా? ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేశాను, వాళ్ళందరూ రెడీగా ఉన్నారంట. ఎందుకంటే వాళ్ళకు కూడా టైం పాస్ అవ్వట్లేదంట, ఎండాకాలం కదా, పిల్లలతో సరదాగా ఆడుకోవాలని ఉంటుంది. అదే ఎప్పుడైనా సరే మనం కూడా పిల్లలకి టైం ఇవ్వాలన్నమాట. వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే వస్తున్నాం, మనం తొందరగా అవెంజర్స్ దగ్గరికి వెళ్దాం. కమాన్ లెట్స్ గో. అరే రారా బాబు, ఇప్పుడు నువ్వే కనిపెట్టేది, మేమే దాగుంటాం, అర్థమవుతుందా సీను? ధనువన్నా నువ్వు ఎవరిని తక్కువ అంచనా వేస్తున్నావు? సించాన్ గడు అనుకుంటే ఏదైనా సరే ఈజీగా కనిపెట్టేస్తాడు. అవెంజర్స్ ఎంతసేపు చెప్పు, కానీ ధనువన్న ఒక రూల్ వచ్చేసి, సరే రూల్స్ రెగ్యులేషన్స్ అంతా వాళ్ళ దగ్గరే చెప్తాను, నువ్వు బండి ఫాస్ట్గా తీయ. నేను కింగ్ ఎవరినైనా కనిపెట్టడంలో. ఇగో ఈ సించాన్ పోలీస్ ఒక్కసారి అడుగు పెట్టాడనుకో, తర్వాత ఎవరైనా సరే స్మాష్ అయిపోవలసిందే. వస్తున్నాను. ఇగో హల్క్ అయినా, స్పైడర్ మ్యాన్ అయినా, ఐరన్ మ్యాన్ అయినా, ఫ్లాష్ అయినా, థోర్ అయినా, బ్యాట్మ్యాన్ అయినా, ఎవరైనా చెప్తున్నా కదా, ఒక్కసారి సించాన్ అడుగు పెట్టాలి, ఎవరినైనా ఎగురుకొని మరి పట్టుకొని మరి ఈజీగా పోలీసులా పట్టుకొని జైల్లో పడేస్తా. మంచి డైలాగ్ ఫ్లోలో ఉండి ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు వీడికి అర్థం కావట్లేదు. సర్లే మనమైతే లోపలికి అయితే వెళ్దాం. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ మధ్య టైం పాస్ అవ్వట్లేదు అంటే సరదాగా ఒకరోజు ఆడదాం అంటున్నారు. ఇగో మొత్తం రూల్స్ అన్నీ నేను చెప్తాను, నీ రూల్స్ నువ్వు చెప్పుకో, మా రూల్స్ మేము చెప్తాం, ఓకేనా? సరే ఎక్కడ ఇల్లు? బయట వెయిట్ చేస్తా అని చెప్పారు కానీ కనబడట్లేదు. ఎప్పుడూ ఆడలేదు, ఇదే ఫస్ట్ టైం, అది కూడా అవెంజర్స్తో. ఇగో వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు రా, వెయిటింగ్ అందరూ మన కోసమే. దా ఇప్పుడు చూపించు నీ పోటీ తత్వం ఇప్పుడు చూపించు. రే సించాన్గా గాయస్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అయిన అప్డేట్. మన సించాన్ గడు ఉన్నాడు కదా, సించాన్ వచ్చేసి దాగుడు మూతలు ఆడతారంట, అది కూడా మనతోని. మనం ఎక్కడ దాగున్నా ఈజీగా కనిపెట్టేస్తారంట. మనం రూల్స్ పెట్టుకుందాం, ఓన్లీ అవెంజర్స్ హౌస్ మాత్రమే. హౌసు ఇంకా అలానే కారిడార్ మొత్తం ఈ ప్రహరీ తప్ప కిందకి ఎవరు వెళ్ళకూడదు, వాటర్లోకి ఎవరు వెళ్ళకూడదు, అలానే ఆ ముందు గేట్ దాటి ఎవరు వెళ్ళకూడదు అనమాట. ఇవే రూల్స్, ఇంట్లో ఎక్కడైనా దాగుండొచ్చు, ఓకేనా? ఇవి రూల్స్. సించాన్ నీ రూల్స్ ఏమైనా ఉంటే పెట్టుకోరా. అది వస్తున్నా, యా వచ్చేసా. గాయస్ చెప్తున్నా వినండి,
ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నచ్చితే అక్కడ దాగోండి. ఎందుకంటే సించన్ గడు ఎవరినైనా ఈజీగా కనిపెట్టేస్తాడు, అర్థమవుతుందా? అందుకే మీరందరూ మంచి ప్లేసుల్లో దాగోండి. మీరు ఎక్కడ దాగున్నా పర్వాలేదు, కానీ ఓన్లీ ఈ అవెంజర్స్ హౌస్ మాత్రమే. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఎవరు కూడా మీ పవర్స్ యూజ్ చేయకూడదు. పవర్స్ యూజ్ చేశారనుకోండి ఈజీ అయిపోద్ది. అప్పుడు నాకు పవర్స్ లేవు, నేను కనిపెట్టలేను. అందుకే పవర్స్ యూజ్ చేయకుండా చేయండి, ఓకేనా? నేను లెక్క పెడుతున్నాను, రెడీగా ఉండండి. ఇప్పుడు మీరందరితో ఫాస్ట్గా వెళ్ళి దాగోండి. నేనైతే మొత్తం 100 అంకీలు లెక్క పెడతాను. 100 నెంబర్స్ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4. ముందుగా వచ్చేసి నేను వెళ్తాను, తొందరగా వెళ్ళి దాగుంటాను. వీడు అనవసరంగా పవర్స్ యూజ్ చేయొద్దని చెప్పాడు, కానీ నేను ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తా. అదే ఆ చెట్టు ఎక్కడానికి. ఎందుకంటే నాకు చెట్లు ఎక్కడం రాదు. చెట్లు ఎక్కకుండా మళ్ళీ పైనుంచి పడ్డానంటే ప్రాబ్లం. సరే, మనం తొందరగా వెళ్ళి దాగుందాం. నాకు ముందు నుంచి నా ఐడియాలో ఒక్కటి మాత్రమే ఉంది. వాడు ఎప్పటికీ కనిపెట్టలేని ప్రదేశం ఏదన్నా ఉందంటే ఇక్కడున్న ఈ చెట్టు మాత్రమే. ఇప్పుడు నేను ఈ చెట్టు ఎక్కితే వాడు కనిపెట్టలేడు. సరే, ఎక్కేద్దాం. వచ్చేసా ఈ చెట్టు పైకి. వాడికి తెలీదు నేను పవర్ వాడానని, కానీ పవర్ వాడానని ఎవరు కూడా చెప్పకండి. వాడు కనిపెట్టలేడు. ఎందుకంటే నేను మీకు కనబడుతున్నానా? నేను ఈ చెట్టు పైనే దాగున్నాను. నేను వెళ్తాను ఇప్పుడు. నేను దాగున్నానంటే ఎవరూ కనిపెట్టలేరు, కానీ నా పవర్స్ ఒకసారి ఇచ్చారనుకోండి అప్పుడు బాగుంటుంది. కానీ పవర్ లేకుండా ఎలా చెప్పండి? సరే, ఏదో ఒకటి మనం తొందరగా వెళ్ళి దాగుపోదాం. నాకు ముందు నుంచి ఒక ఐడియా అయితే ఉంది. ఈ ఆటలో నేను దాగుకోవడానికి ఒక మంచి ప్లేస్ నేను వెతికాను. ఎక్కడంటే ఇదిగోండి ఇక్కడ. ఇదే హెలికాప్టర్ దగ్గరికి ఎవరు రాడు, వచ్చినా కూడా కనిపెట్టలేడు. అందుకే నేను హెలికాప్టర్ దగ్గర దాగుంది అనుకుంటున్నాను. కానీ ఇలా మామూలుగా దాగుంటే కనిపెట్టేస్తానేమో అని డౌట్ వేస్తుంది. సరే, ఒకసారి దీన్ని పైకి ఎక్కుదాం. అరే నో 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 నో, వాడు నడిచేటప్పుడు పైనుంచి చూచేస్తాడు. ఈ పైకి ఎక్కినా కూడా దొరికేస్తాం. నాకు ఇప్పుడు ఒక సరైన ఐడియా వచ్చిందే, అది లెక్క. ఇదైతే సరిగ్గా ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చిన ఇందులో అయితే చూడడం అది. ఇందులో నేను కూర్చుని పోయాను, ఎవరికి కనబడను. మంచిగా కూర్చుని పోయినట్టుగా సైలెంట్గా ఉండిపోతున్నాం, ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరు సించాన్ కాదు కదా, ఇంకా సించాన్ వాళ్ళ అన్నయ్య కూడా కనిపెట్టలేడు. అది మనం దాగున్న ప్లేస్ అంటే మరి మామూలుగా ఉండదు. ఫ్లాష్ దాగున్న ప్లేస్ అట్ట ఉంటుంది అనమాట. వాడు అలా టైట్గా వస్తాడు, కానీ నేను కనబడను. ఎందుకంటే వెనక్కి కూర్చుని పోతున్నాడు వచ్చినప్పుడు. అప్పుడు ఎవరికి కనబడను. ఇది సరైన ప్లేస్ అంటే. ఇప్పుడు నేను దాగవలసిన సమయం అయితే వచ్చింది. తొందరగా వెళ్ళి నేనైతే దాగుపోతా. ఎవరికి తెలియని ప్లేసు, నాకు ఇష్టమైన ప్లేసు. ఆడు కాదు కదా, ఎవరు కూడా కనిపెట్టలేరు. సరే, తొందరగా వెళ్తాను. నాకు ఆలోచనలోకి ఒకటైతే వచ్చేసింది. ఆ ఆలోచన ప్రకారం మనమైతే తొందరగా వెళ్ళి అయితే దాగుపోదాం. ఎవరికి ఐడియా రాదు. సూపర్ మ్యాన్ దాగుంటే ఎవరు కూడా కనిపెట్టలేరు. నాకు ఇష్టమైన ప్లేస్లో నేను ఎప్పుడు ఉంటాను. నాకు ఇష్టమైన ప్లేస్ ఏదో మీ అందరికీ తెలిసిందే. ఏంటంటే నేను ఎప్పుడు ఒక ప్రదేశంలో ఉంటాను. అదేంటిది? అదే ఏమనుకుంటున్నారు? జిమ్ము. నా జిమ్ము దగ్గర నేను ఎప్పుడు స్నానం చేసే బాత్రూమ్ దగ్గర చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ స్విమ్మింగ్ పూల్లోని నేను బాగా ప్రాక్టీస్ చేశాను. నీటిలో ఎంతసేపు అయినా ఊపిరి బిగబట్టేటట్టుగా. అందుకే నా జిమ్ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో నేను ఇప్పుడు దాగుపోతాను. ఎవరికి కూడా తెలియదు. ఆ సించన్ గడు చచ్చినా కూడా కనిపెట్టలేడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక్కడ ఎక్కడ దాగున్నా కూడా కనిపెట్టేస్తాడని నాకు అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఎలాగో ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను వాటర్లో ఎక్కువసేపు ఉన్నాను అనుకోండి, అదే మంచి ఎక్సర్సైజు. ఇప్పుడు నేను నేరుగా వెళ్ళి ఆ వాటర్లో అయితే పడుకునిపోతా. అది చాలు, ఈ రోజుకి ఈ పంచి చాలు. సరే, తొందరగా వెళ్దాం. అదిగోండి స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంది కదా, ఈ స్విమ్మింగ్ పూల్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. అక్కడ లోపలికి వెళ్ళిపోదాం. నా బట్టల కలర్ ఉంది కదా, నా బట్టల కలర్ కనబడకుండా ఇది చేస్తుంది అనమాట. వాటర్లో కలిసిపోతుంది. ఇప్పుడు నేను ఆ రెడ్ కార్పెట్కి ఇటు సైడ్గా పడుకుంటా. అది లెక్క. చూసారా? ఇదనమాట సూపర్ మ్యాన్ దాగుంటే ఎట్లా ఉంటుంది. నేను ఎంతసేపు అయినా ఊపిరి బిగబట్టగలను. ఎవరికి కనబడకుండా ఎంతసేపు అయినా ఉండగలను. వాడు లోపలికి వస్తే కానీ నేను కనబడను. ఎందుకంటే రిఫ్లెక్షన్ అలా ఉంటుంది అనమాట. అది నేను అనుకుంటే పర్ఫెక్ట్గా దాగుంటానబ్బా. ఎవరు కూడా కనిపెట్టలేరు. సూపర్ మ్యానా మజాకా అనుకుంటాడు సించాన్ గడైతే. అది ఎంత ట్రై చేసినా కనిపెట్టలేడు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్. అబ్బా, నా గొంతు పట్టేసిందప్పా. సరే, ఏదో ఒకటి. నేను ఎప్పుడు ఎక్కడ దాగుంటానో అక్కడే దాగుంటాను. అరే నో నో, అక్కడ దాగుంటే వాడికి డౌట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మంచి ప్లేస్ ఎదుగుదాం. ఆగండి, మన అవెంజర్స్ హౌస్లోని మంచి ప్లేస్ అంటే ఎక్కడుంది? సరే సరే, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారం మనం ఏ రూమ్లో దాగున్నా సరే వాడు కనిపెట్టలేడు. ఈ రూమ్లో అయితే వద్దు, దీనికి పెద్దగా గ్లాసులు ఉన్నాయి కాబట్టి మనం దొరికేస్తాం. అందుకే కొంచెం ముందుకెళ్దాం. అబ్బా, నా గొంతు మారిపోయింది అబ్బా.
రాత్రి మొత్తం అరుచుకొని ఉన్నాను, గొంతు మారిపోయింది. సరే మనం ఇప్పుడు ఎక్కడికి ఈ రూమ్లోనే సరైన ప్లేస్ ఉంది. ఆడు చచ్చినా కూడా కనిపెట్టలేడు సించాన్ గాడు, అంత మంచి ప్లేస్ అనమాట. అది నాకు ఐడియా వచ్చింది, సూపర్ ఐడియా, సూపరు. ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. నాకు మీ అవెంజర్స్ హౌస్లో అంతగా ప్లేసులు తెలియవు, కానీ నేను మంచి ప్లేసు వెతికి ఎలా అయినా కూడా కనిపెడతాను. ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం నేను అయితే ఐరన్ మ్యాన్ ఉన్న ప్రదేశానికైతే వెళ్తాను. ఐరన్ మ్యాన్ ల్యాబ్ టెస్ట్లు చేస్తాడు కదా, అక్కడికి వెళ్ళి తన చిన్న ల్యాబ్లో దాగుందాం అనుకుంటున్నాను. అదే మంచి ప్రదేశం. అక్కడ గనక మనము దాగున్నట్లయితే ఖచ్చితంగా సించాన్ అందులోకి రాలేడు, ఎందుకంటే ఆ ల్యాబ్ ఎవరు ఓపెన్ చేయరు కాబట్టి. నేను అదే ప్రదేశానికి వెళ్ళి దాగుంటాను. ఇక్కడైతే మాత్రం నాకు ఏది కూడా మంచి ప్లేస్ అయితే అనిపించట్లేదు, అందుకే డైరెక్ట్గా నేనైతే అక్కడికే వెళ్ళిపోతా. ఇక్కడెక్కడ కూడా మనమైతే ఉండద్దు, ఎందుకంటే ఇలా వచ్చిన వెంటనే మనం కనబడిపోతాం. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి మంచి ప్లేస్ కాదు, ఈ డబ్బా ఓపెన్ చేసినా కూడా కనిపెట్టేస్తాడు. ఓకే, అందుకే మనమైతే లోపలికి వెళ్దాం. ఈ ల్యాబ్లో వచ్చేసి మనం ఏదో ఒక ప్రదేశాన ఏదో ఒక మూల దాగుందాం. ఎస్, ఈ డొక్కులు వెనక్కైతే నిలబడిపోతా. ఆడైతే ఖచ్చితంగా కనిపెట్టలేడు నన్ను. సూపర్ ప్లేస్ ఇది. అస్సలు ఎంత ట్రై చేసినా, ఎన్నిసార్లు వెతికినా నేనైతే అస్సలు కనబడను. ఇదే సరైన ప్రదేశం, ఇక్కడికి ఖచ్చితంగా రాడు. అమ్మయ్య, నేను కూడా మంచి ప్లేస్ లోకి అయితే వచ్చేసాను. సెట్టిగా నాకు మొత్తం ఓకే. ఇప్పుడు నేను వెళ్తున్నా. నా మైండ్ లో ముందుగా రన్ అయ్యింది మొత్తం ఒక్క ప్రదేశం మాత్రమే. ఆ ప్రదేశం వచ్చేసి ఇక్కడ కనబడుతున్న తుప్పలు. ఎందుకంటే నేను పచ్చ రంగులో ఉంటాను, ఇవి కూడా పచ్చ రంగులో ఉంటాయి. అందులో ఇవి దట్టమైనవి. ఇక్కడే ఉంటే కరెక్ట్ గా ఉంటుంది. ధను, ఇంకా నువ్వు దాగోలేదా? ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి తాగుంటా. ఓకేనా? లెట్స్ గో. నేను ఇప్పుడు ఎక్కడ దాగుంటారంటే, నాకంటూ సెపరేట్గా అండర్ గ్రౌండ్ బేస్మెంట్ ఉంది. ఆ అండర్ గ్రౌండ్ బేస్మెంట్కి నాకు సెపరేట్గా కీ అయితే ఉంది. ఆ రిమోట్ యాక్సెస్ ఎవరి దగ్గర కూడా లేదు. ఇప్పుడు తొందరగా నేను అండర్ గ్రౌండ్ బేస్మెంట్కి వెళ్ళి అక్కడ ఒక ఇన్విజిబుల్ స్టోన్ అయితే ఉందన్నమాట. మనం ఆ స్టోన్లోకి వెళ్ళినట్లయితే ఇన్విజిబుల్ అయిపోతాం. అంటే ఆ స్టోన్లో మనం దాగుంటే అస్సలు కనిపెట్టలేడు. ఇది ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియదు. సో అందుకే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దాగుంటాను. ఖచ్చితంగా సించానే కాదు వాళ్ళ బామ్మ వచ్చినా కూడా కనిపెట్టలేదు. సరే, దీని లోపలికైతే మనం వెళ్దాం. ఓకే, ఓపెన్ అయితే చేసేసాం. ఇక్కడ ఎదురుగా అయితే మీరు ఒకటి చూడొచ్చు. ముందుగా దీన్ని క్లోజ్ చేసేసాం. అది లెక్క, మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు తొందరగా వెళ్ళి ఇగోండి, ఇదే ఆ స్టోన్. ఈ స్టోన్లోకి మనం వెళ్తే కనబడకుండా ఉంటాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎవ్వరికి కనబడకుండా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. తల కనబడుతుంది కదా, ఈ తల కూడా కనబడకుండా ఒక మంచి ప్లానింగ్ అయితే ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం నేను చేస్తాను. కనిపెట్టలేరు. ఇప్పుడు మన టర్న్. ఈ సించాన్ గడు ఇందాకే నన్ను కనిపెట్టలేకపోయాడు. ఇప్పుడు కూడా ఏం చేద్దామంటే, ఇక్కడ మొత్తం నాకు తెలిసి అవెంజర్స్ హౌస్లో ప్రతి ఒక్కరు దాగుంటారు. కానీ ఈ సించాన్ గడు కూడా రాని ప్రదేశంలో అయితే మనం దాగోవాలనుకుంటున్నాను. ఎక్కడ దాగుందో, అరే అబ్బా పడిపోతున్నాను అబ్బా ఇక్కడ. సరే, ఈ సైడ్ వద్దు. సో ఇంట్లో కూడా వద్దనుకుంటున్నా. ఈ కార్నర్లో దాగుంటే మళ్ళీ కనిపెడేస్తాడేమో అనిపిస్తుంది. సరే, నాకు ఒక ఆలోచన వచ్చింది. దాని ప్రకారంగా అయితే వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో కాదు, నేను పెట్టిన రూల్ ప్రకారం అయితే మాత్రం వాటర్లోకి అయితే వెళ్ళకూడదన్నాను. కానీ దీనిపైన అయితే దాగవచ్చు అని చెప్పాను కాబట్టి ఇక్కడికైతే వెళ్ళిపోతా. ఇలా దీని కిందకి వెళ్ళిపోయి ఈ సైడ్ నుంచి ఈ కార్నర్లోకి వచ్చి ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంటుంది. ఈ ఎడ్జ్లోకి ఈ మూలకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడు ఎవరికి మనమైతే కనబడే ఛాన్సే లేదు. బెస్ట్ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్కి ఎవ్వరు రాలేరు, ఎవరు కూడా కనిపెట్టలేరు అనమాట. సించాన్ గారు ఈ సైడ్ నుంచి వస్తాడు, ఇక్కడ నుంచి ఎవరు కనబడట్లేదని వెళ్ళిపోతాడు. ఎక్కడ దొంగలు అక్కడే, సారీ ఎక్కడున్న అవెంజర్స్ అక్కడే. గప్ చూప్ చోడా బుడ్డి వస్తున్నాడు మీ అందరికి యముడు. ఇలా అంటే అలా కనిపెట్టేస్తా. ఎవరి దగ్గర దొంగ ఆటలు, నా దగ్గరేనా? నేను చాలా స్ట్రిక్ట్ అయిన పోలీస్ని. మీలాంటి దొంగల్ని ఈజీగా కనిపెట్టేస్తా.
ఎక్కడ దాగున్నారు? నేను కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా అంటే అలా కనిపెట్టేసే ఈ సించానికి ఎంతసేపు లేదు. ఈ పొదలో ఎవరు లేరు. సరే ఎక్కడికి వెళ్దాం? ఒకసారి మనమైతే ఈ చెట్ల పైన చూద్దాం. ఈ చెట్ల పైన అయితే మాత్రం ఎవరు లేరే. ఎక్కడున్నారు? నాకు తెలిసి ముందుగా ఒక పర్ఫెక్ట్ పర్సన్, ఈ పర్సన్ ఖచ్చితంగా జిమ్లోనే ఉంటాడు. అది ఎవరంటే సూపర్ మ్యాన్కి ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి జిమ్. నాకు తెలిసి ఉంటే సూపర్ మ్యాన్ ఇక్కడే ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఉండొచ్చు. నాకు సూపర్ మ్యాన్ మీద డౌట్ ఉంది కాబట్టి జిమ్కి అయితే వచ్చాను, కానీ ఇక్కడ నాకు కనబడట్లేదు. ఎక్కడయ్యా ఈ సూపర్ మ్యాను? ఈ లేడిక్కడ. సరే ఇక్కడ లేడేమో. అరే ఇక్కడ ఈ వాష్రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా ఒకసారి వెతికేస్తే సరిపోతుంది. ఎవరిది? ఓ వావ్, సూపర్ మ్యాన్ చాలా బాగున్నావు. రామ్మ, దొరికేసావు. పైకి వచ్చేసాయి. ఫస్ట్ వచ్చేసి సూపర్ మ్యాన్ నువ్వు అవుట్. యా సూపర్ మ్యాన్ కంటే సూపర్ గా కనిపెట్టేసా నేను. పైకి రా అమ్మా. అరే ఫస్ట్ నువ్వు నన్నే కనిపెట్టేసావా? కనిపెట్టలేవు అనుకున్నా. సూపర్ సించాన్. ఇదంతా మనకి ఈజీయే, ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా కనిపెట్టేస్తా చూడు, ఎక్కువ సమయం కూడా పట్టదు. సరే ఇప్పుడు వచ్చేసి మన సూపర్ మ్యాన్ని కనిపెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి ఎవరిని కనిపెడదాం? ఇంట్లో వచ్చేసి ఈ మూల దాగోడానికి ఏ ప్లేస్లు లేవు, తర్వాత ఈ మూల కూడా ఏ ప్లేస్లు లేవు. అంటే ఎక్కడ? ఈ చెట్టు వెనక్కి కూడా లేరు, ఆ బొమ్మ దగ్గర కూడా లేరు. సరే ఒకసారి మనం పైకైతే వెళ్దాం. పైన రూముల్లో ఎవరైనా దాగుండొచ్చు. సరే ముందుగా వచ్చేసి ఈ రూమ్లోకి వెళ్దాం. ఈ రూమ్లో దాగోడానికి అంత ప్లేస్ కూడా లేదే. ఎక్కడ? మంచం కింద వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే మంచం కింద వెళ్ళడానికి ప్లేసే లేదు. ఇంకెక్కడ ఉంటారు? సరే ఈ రూమ్లోకి వెళ్దాం. ప్రతి రూము మనం వెతకాలి, ఏ రూమ్ కూడా మనం వదిలిపెట్టకూడదు. సరే ఇప్పుడు ఈ రూమ్కి వెళ్ళి లోపలైతే మనం చూద్దాం. బాబు ఈ రూమ్లో ఎవరో ఉన్నారనిపిస్తుంది నాకు. ఓకే ఈ రూమ్లో ఎవరు లేరు. ఈ కాలు పైన ఎవరో కనబడుతున్నాయి. స్పైడర్ మ్యాన్. అమ్మా దొంగ, నేను చెప్పాను పవర్ వాడకూడదని. అక్కడ ఎలా ఉన్నావు నువ్వు? స్పైడర్ మ్యాన్ సెకండ్ నువ్వే వచ్చేసే కిందకి. అరే సించాన్ సూపర్ రా, చాలా బాగా కనిపెట్టేశావు. సూపర్ నువ్వు. అరే స్పైడర్ మ్యాన్ వాయిస్ ఏంటి నీది? అమ్మాయిలా ఉంది, ఇలా మారిపోయింది ఏంటి? అరే అమ్మాయి కాదురా, రాత్రి మొత్తం గట్టిగా అరిచాను, అందుకే వాయిస్ ఇలా అయిపోయి. అందుకే రాత్రి అరవకూడదు మిత్రమా. అయిపోయాడు మన స్పైడర్ మ్యాన్ సెకండ్ వచ్చేసి. తరువాత ఇంకెవరున్నారు? ఇళ్లల్లోని మొత్తం వెతికేసినట్టుగా ఉన్నాం. ఒకసారి అండర్ గ్రౌండ్కి కూడా వెళ్దాం, ఎందుకంటే ఎవరైనా దాగోవాలనుకున్నట్లయితే ఇలాంటి ప్లేస్లే అందరూ ఎంచుకుంటారు కాబట్టి. అమ్మ బాబోయ్ ఇక్కడ చాలా ఒక్కబెడుతుంది. ఓరి నాయన, అండర్ గ్రౌండ్ కాబట్టి చాలా వేడిగా ఉంటుంది మరి. సరే ఇక్కడ ఈ ప్రదేశంలో ఎవరు లేరు, ఇక్కడ కూడా దాగుండలేదు. సరే మనం ఒకసారి కిందకైతే వెళ్దాం. ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. ఈ వాష్రూమ్లో ఎవరైనా ఉంటారని చూద్దాం. ఇక్కడ నాకు తెలిసి ఎవరు ఉండరనిపిస్తుంది. సరే ఒకసారి వెళ్ళి చూస్తే తప్పులేదు, చూద్దాం. మళ్ళీ ఎవరన్నా ఉంటే దొరికేస్తారు కదా. ఓకే వస్తున్నాను. సించాన్ వచ్చేసాడు. ఇక్కడ ఎవరు లేరు. అరే ఇక్కడ కూడా ఎవరు లేరే. మనం ఈ ప్లేస్కి కూడా వచ్చాం కానీ ఎవరు కనబడలేదు. ఎక్కడ దాగున్నారు? సరే మనం కిందకి వెళ్ళి వెతుకుదాం, ఖచ్చితంగా దొరికేస్తారు. మనమైతే ఆల్మోస్ట్ కనిపెట్టేసాం. ఇద్దరిని అప్పుడే అవుట్ చేస్తాం అంత స్పీడ్గా. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా ఇలా అంటే అలా కనిపెట్టేయచ్చు. వస్తున్నాను, అది లెక్క. ఓకే మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇది మన ఐరన్ మ్యాన్ యొక్క ల్యాబ్. ఈ ల్యాబ్లోని ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా దొరికేసావు బ్యాట్మ్యాన్, నవ్వుకుంటున్నావా? ఇహి నాకు దొరికేసావు కాబట్టి నవ్వుకుంటున్నావు. బయటికి రా అమ్మా, బయటికి రా. అయిపోయాడు గాయస్. తరువాత వచ్చేసి బ్యాట్మ్యాన్ కూడా మనకైతే దొరికేశాడు. ఒకటి సూపర్ మ్యాన్, సెకండ్ స్పైడర్ మ్యాన్, థర్డ్ బ్యాట్మ్యాన్. మ్యాన్లందరూ దొరికేశారు. సరే ఇంకా చాలామంది మ్యాన్లు ఉన్నారు. ఇంకా టోనీ ఉన్నాడు, ఇంకా ధను అన్న ఉన్నాడు, హల్క్ ఉన్నాడు, ఫ్లాష్ ఉన్నాడు, ఇంకెవరున్నారు అంతే అనుకుంటా. అందరినీ ఇంకా కనిపెట్టాలి. అరే ఇక్కడ టోనీ లాక్ వేసినట్టుగా ఉన్నాడు. నా దగ్గర లాక్ ఓపెన్ చేసేది ఉంది, ఓపెన్ చేసేసా. ఖచ్చితంగా టోనీ ఇందులోనే ఉంటాడనిపిస్తుంది. టోనీ 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 ఇక్కడే ఉంటావు టోనీ మామ, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో ఉంటావు. అరే ఈ ప్లేస్ మొత్తం ఇంత ఖాళీగా ఉందేంటి? అరే నేను నమ్మలేకపోతున్నాను. టోనీ మామ ఇక్కడే ఉండాలి కదా, ఖచ్చితంగా ఇటువైపే వస్తాడు అనుకున్నా నేను. కానీ ఇక్కడికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలిసి బయట ఉన్నాడేమో. సరే మనమైతే బయటికి వెళ్దాం. ఇక్కడైతే నాకు కనబడట్లేదు మరి.
అరే ఇక్కడ ఉంటాడు అనుకున్నా నేను, కానీ ఇక్కడ లేడు. టోనీ మామా కనిపెడతా, నువ్వు ఎక్కడున్నా కూడా కనిపెడతా, గాబరా పడకు. నాకు తెలిసి టోనీ మామ బయట ఉన్నాడేమో అనిపిస్తుంది. సరే మనమైతే తొందరగా బయట వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, హల్క్ మామ, ఫ్లాష్, ధను అన్న అందరినీ కనిపెట్టాలి. మనం తొందరగా వెళ్తే కనిపెట్టేచ్చు అందరినీ. అరే తోరు కూడా ఉన్నాడు. మన తోరు మామ ఎక్కడ దాగున్నాడు అంటారు? సరే దొరికేస్తారాగండి. మనం ఇంకా కొంచెం మాత్రమే వెతికాం, ఇంకా వెతకాల్సింది చాలా ఉంది. ఇల్లు అయితే మొత్తం మనం వెతికేసాం, ఇంకా బయట వెతకాలి. సో బయట కూడా వెతికేస్తే మనకైతే దొరికేస్తారు మొత్తం అందరూ. ఓకే ఇటు సైడ్ ఒకసారి వెళ్దాం. అరే ఇక్కడ పాదాల ముద్రలు ఎవరో ఉన్నట్టుగా ఉన్నాయి. ఎవరివి ఇటువైపుగా వెళ్తున్నాయి? ఇక్కడికి వచ్చాయి. వామో పెద్ద పాదాల ముద్రలానే ఉన్నాయి. ఇక్కడ ఎవరున్నారు? నాకు తెలిసి ఇక్కడ ఎవరో ఉన్నారు. ఎవరది? ఎవరు దీని లోపల? కనిపెట్టేసా, ఎవరో ఉన్నారు. ఇంత పెద్ద పెద్ద పాదాల ముద్రలు ఉన్నాయంటే వన్ అండ్ ఓన్లీ హల్క్ మామ నువ్వే. కనిపెట్టేశాను హల్క్ మామ, నువ్వు దొరికేసావు. అది లెక్క, సించాన్ గడికి దొరికేసిన హల్క్ మామ. అయిపోయావు, ఇంకా బయటకు వచ్చేయడమే. హల్క్ మామ కనబడ్డావు. పద బయటికి పద. దొరికేసావు. సించాన్, నేను దాగున్న ప్రదేశానికి ఎవ్వరు కూడా కనిపెట్టలేరనుకున్నాను, కానీ నువ్వు కనిపెట్టావురా. శబాష్, చాలా బాగా కనిపెట్టావు. నువ్వు గొప్పడవని నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నా. మంచిగా కనిపెట్టావు. మరి మనతో అట్లా ఉంటది. నీ పాదాల ముద్రలు ఏమన్నా చిన్నవా? చాలా పెద్దవి అవి. నువ్వు నడుస్తుంటేనే ఊరికనే భూమి బద్దలైపోద్ది. ఇంకా నీ పాదాల ముద్రలు కనబడవా? ఈజీగా కనబడతాయి. ఇంకా ఎక్కడ మనం మిస్ చేసాం? అరే ఇంకా దీని పైకి అయితే వెళ్ళలేదు. ఒకసారి దీని పైకి కూడా మనం వెళ్ళినట్లయితే పైన ఎవరైనా ఉన్నారని చూద్దాం ఒకసారి. సరే వెళ్తున్నా. ఇక్కడ దీనిపైన దాగోడానికి ఎటువంటి ప్లేస్ లేదే. ఎవరన్నా ఉంటారంటారా? ఎవరు? ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఉండరు, ఇటు సైడ్ రారు కూడా అనుకుంటున్నాను. ఓహో ఫ్లాష్ మామ దొరికేసావా రామామా. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లాష్ మామ నువ్వు కూడా అవుట్. ఫస్ట్ సూపర్ మ్యాన్, తర్వాత స్పైడర్ మ్యాన్, తర్వాత వచ్చేసి హల్క్ మామ, బ్యాట్ మ్యాన్, తర్వాత హల్క్ మామ, తర్వాత నువ్వు ఫిఫ్త్ అయ్యా ఫ్లాష్ మామ. అవునా, సూపర్. ఏదో ఒకటి ట్రై చేశానులే, వెళ్ళు. ఇప్పుడు వెళ్తాను కదా. ఇంకా చాలా మంది బ్యాలెన్స్ అయితే ఉండిపోయారు, వాళ్ళు కూడా కనిపెట్టేయాలి. ఇంకా థోర్, టోనీ మామ, ఇంకా తర్వాత ధను అన్న, వీళ్ళు ఉన్నారు. ధను అన్నని కనిపెట్టారబ్బా. ధను అన్న చాలా తెలివిగా దాగుంటున్నాడు. ఇంకా టోనీకి వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళాం కానీ కనబడలేదు. సరే ఒకసారి మళ్ళీ మనం వెతుకుదాం, ఆగండి. ఎక్కడ ఏమన్నా మిస్ చేసామా మనం? మిస్ చేసిన ఏమున్నాయి? ఎక్కడ కూడా కనబడట్లేదే. ఏం మిస్ చేసామబ్బా? ఇక్కడ ఫస్ట్ ఇక్కడికే వచ్చాం కానీ ఇక్కడ ఏం మిస్ చేసాం? అరే ఈ చెట్టు మిస్. అరే ఈ చెట్టు పైన ఎవరమ్మా? లాలులు, బొజ్జులు, గజ్జులు కిందకి రావాలి. దొరికిపోయావమ్మా తోరు మామ. అరే పడిపోతున్నా తోరు మామ. అరే పడ్డావు. సరే వస్తున్నాగు. అది 6th వచ్చేసి మన తోరు మామ. నువ్వు కూడా అయిపోయావు తోరు మామ. కనిపెట్టావురా, కరెక్ట్ గానే కనిపెట్టావు, మంచిగానే కనిపెట్టావు. నువ్వు కనిపెట్టలేవు అనుకున్నాను. సూపర్ రా సించాన్, సూపర్. ఇదంతా మనకి సింపుల్. ఇప్పుడు తొందరగా వెళ్ళి మన ధనువాన్ని కూడా మనమైతే కనిపెడదాం. తోరు మామ. అరే ధనువన్నా. అరే ఈ సించాన్ గడు అరుస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడే సౌండ్లు వచ్చాయి, మరి రావట్లేదు సౌండ్లు. ఎక్కడి నుంచి? వాటర్లో ఏదో పడినట్టుగా సౌండ్ కూడా వచ్చింది. ఏంటబ్బా? వాడు ఏమో నన్ను వెతకడానికి వచ్చినప్పుడు పైనుంచి రాయి పడిందంటారా? అరే నేను జారిపోతున్నాను. అరే జారిపోయా. అరే అమ్మో పడిపోయింది వాడిని, జస్ట్ మిస్. అరే నో అబ్బా. అరే సించాన్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే మునిగిపోయాడు సించాన్. మునిగిపోతున్నాడు. పట్టుకుంటా సించాన్. అరే ఈయన పట్టుకున్నా కానీ దీని పైకి రావాలంటే కష్టమే. మళ్ళీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేసరికి కూపురు మొత్తం అందు. ఎందుకు టెన్షన్? నేను వస్తున్నా కదా. మీరు ఆపదల్లో ఉన్నారని నాకు సిగ్నల్స్ వచ్చాయి. ఓకే, కిందన పడిపోయారా? సరే ఇప్పుడు నా చేతుల్లోకి మీరు వస్తారు. నేనే మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా పైకి తీసుకొస్తాను. నువ్వు వాడిని పట్టుకో, నేను నిన్ను పట్టుకుంటా. అక్కడ కిందకెళ్ళి మీ ఇద్దరిని వదిలేస్తా. సరేనా? అయిపోయారు ఇద్దరు. అరే ఏమైందబ్బా? వాటర్లో పడిపోయినట్టుగా ఉన్నారబ్బా. అయ్యయ్యో ఇద్దరు పడిపోయారు. అయ్యే ధను లే, సించాన్ గడి మీద పడ్డావు. లే ధను లే. అరే ఈ ధను ఎందుకు లేవట్లేదు? లేవయ్యా ధను. అరే ఏమైంది ఇద్దరికి? ఇద్దరు కూడా స్ప్రో కోల్పోయినట్టుగా ఉన్నారు. ధను లేవాలి. సించాన్ లే తొందరగా లే. అరే ఇద్దరికి ఏమైంది?
ఏమైంది? సరదాగా ఇంతవరకు ఆడుకున్నాం కదా. అరే ధను, ఏమైందబ్బా? నాకేం కాలేదు. సించాన్ 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 అడిగి ఏదైంది? వాటర్ మొత్తం తీస్తా, వీడిని గట్టిగా ఆడాలి. అరే వాటర్ మొత్తం మింగేసినట్టుగా ఉన్నాడు. రే సించాన్ సించాన్. నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. సరే, మనం తొందరగా వెళ్ళి వీడినైతే హాస్పిటల్లో చేర్చాల్సి ఉంది. వస్తున్నా. అరే యార్, ఇలా జరిగిందేంటి? సరదాగా ఆడుకున్నాం కదా, ఆడుకున్న సమయం ఇలా ఎందుకు? అరే, మనం హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. తొందరగా వీడికైతే ట్రీట్మెంట్ చేయించాలి, లేకపోతే మళ్ళీ కష్టం. ఎందుకంటే చాలా వాటర్ మొత్తం మింగేశాడు. ఓకే, మనం హాస్పిటల్లో వెళ్ళి తొందరగా జాయిన్ చేయాలి. సించాన్, నీకేం కాదు, మొత్తం నేను చూసుకుంటా కదా, నీకేం కానివ్వను. అరే డాక్టర్, డాక్టర్ తొందరగా రండి. అరే అక్కడ పడిపోయావేంట్రా? వస్తున్నా. అబ్బా, ఎందుకు ఈ సమయంలోనే ఇలా జరగాలి? సించాన్ కమాన్. అరే యార్, డాక్టర్ డాక్టర్, మా వాడు వాటర్లో పడిపోయాడు, మొత్తం నీళ్ళు నింగేశాడు. డాక్టర్, వీడిని కాపాడండి, ఇప్పుడే కాపాడండి. అరే నేను ఎటు నడుస్తున్నాను, నాకే పిచ్చెక్కిపోతుంది వీడికి ఏదో అయిందని. డాక్టర్, మా వాడు ఫుల్గా నీళ్లు మింగేశాడు, ఒకసారి వీడికి తొందరగా ట్రీట్మెంట్ చేయండి. తొందరగా వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో పెట్టండి. అక్కడ మనం అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇద్దాం. ఏం కాదు, మొత్తం సెట్ అవుతాడు. ఏం కాదు, నేను చూసుకుంటా. ఓకే, తొందరగా ఎమర్జెన్సీ వార్డులో పెట్టండి సార్. ఇక్కడ కాదు, అది అక్కడ. ఓకే, ఇప్పుడు మొత్తం నేను చూసుకుంటా కదా, ప్రతిదీ కూడా రికవరీ అయిపోద్ది. మీరేం టెన్షన్ తీసుకోకండి సార్, మొత్తం నేను చూసుకుంటా. ఇప్పుడు 2 నిమిషాల్లో లేచి కూర్చుంటాడు చూడు, అది లెక్క. ఏయ్, అయిపోయావు, వచ్చేసావు తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. రే సించాన్, నువ్వు చూసుకోవాలి కదా అటు ఇటు. తోర్ మామ సారీ, నేను చూసుకోలేదు, అక్కడ నేను స్లిప్ అయిపోయా. ఓకే, మనం తొందరగా ఇంటికి వెళ్ళాలి తోర్ మామ. ఇప్పుడు ఎలా వెళ్తాం? ఫాస్ట్ గా వెళ్ళాలి. ఇంకా టోనీ మామ ఒక్కడే ఉన్నాడు. టోనీ మామని ఓ నాయన, నన్ను పట్టుకున్నావంటి? ఓ రే నాయనో, తిప్పి పడేస్తున్నావు టోనీ మామ. అరే ఆ తోర్ మామ, తిప్పి పడేస్తున్నావు బాబో, తిప్పేస్తున్నావు నాయనో, నా కడుపులు తిప్పేస్తుంది. నువ్వు ఇందాక నన్ను తీసుకొచ్చావా? అప్పుడే సగం ట్రీట్మెంట్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు నన్ను ఇలా తిప్పేసుకుని తీసుకొచ్చినప్పుడు మొత్తం వాటర్ కక్కేసాను నేను. ఓకే, వచ్చేసాం. ఇంతకీ ఆ టోనీ మామయ్య ఎక్కడ ఉన్నాడు ఏంటో? నాకు తెలిసి టోనీ తనున్న అండర్ గ్రౌండ్ లోనే ఉండుంటాడు. అక్కడ ఒక మ్యాజికల్ స్టోన్ ఉంది, అందులో ఎవరైనా దాగుండొచ్చు. ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. ఎందుకంటే అటువంటి మ్యాజిక్ స్టోన్స్ ఇలాంటివి వాడకూడదు ఇటువంటి హైడ్ అండ్ సీక్ లో. అందుకే తొందరగా వెళ్ళి కనిపెట్టు. అమ్మ బాబోయ్, అదా ఇప్పుడు తెలిసింది నాయన. ఆహా, టోనీ మామ చాలా తెలివైనోడే అనుకుంటా. సరే, ఇప్పుడు నేను వెళ్ళి కనిపెట్టేస్తా. ఈ ధను అన్న ఏం చేస్తున్నాడు ఏంటో. ధను అన్న వచ్చేసాను. మొత్తం రికవరీ అయిపోయింది. ఆ తోరు మామ నన్ను తీసుకెళ్ళాడు, కానీ అటు ఇటు కుదిపి పడేశాడు. ఆ డాక్టర్ చూపించక ముందే మొత్తం సెట్ అయిపోయాను. రే సించాన్, ఇక చాలరా, రెస్ట్ తీసుకో. ధను అన్న, అదంతా మనకి సింపుల్ థింగ్. ఇప్పుడు వెళ్ళి ముందుగా టోనీ ఒక్కరిని కనిపెడేద్దాం. అందరినీ కనిపెట్టేసాం కాబట్టి చకచక పచపచ చకచక తొందరగా వెళ్ళి మనమైతే టోనీ మామని కనిపెట్టేయాలి. వస్తున్నా టోనీ మామ, నువ్వు నా దగ్గర చీటింగ్ గేమ్లు ఆడతావా? వచ్చేస్తున్నా కనిపెట్టేస్తున్నా. ఓకే, మనం తొందరగా వెళ్ళాలి. కిందన అండర్ గ్రౌండ్ బేస్మెంట్లోని మ్యాజికల్ స్టోన్ అంట. వామ్మో, చాలా తెలివైనడు మన టోనీ మామ. ఇక్కడ ఇలాంటి మ్యాజికల్ స్టోన్ ఉందని నాకు తెలియదే. ఓపెన్ చేసాం, లోపలికి వెళ్దాం. టోనీ మామ, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. ఇక్కడ స్టోన్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. లోపల ఉన్న టోనీ మామ లెగో, దొరికేసావు. చూసావా? ఏదేమైనా సరే సించాన్ గాడు అనుకుంటే తొందరగా ఈజీగా అందరినీ కనిపెట్టేస్తాడు. ఇక్కడ కనిపెట్టడం ఇంపాసిబుల్. నీకెవరో ఇది చెప్పుంటారు. చెప్పకపోతే మరి ఎటువంటి పవర్లు, ఇలాంటి మ్యాజికల్ స్టోన్స్ ఇలాంటిది దాగకూడదు, అప్పుడు చీటింగ్ అవుతుంది అనమాట. మరి నాకు తెలియదు కదా. సరే, అందరూ బయటకు వచ్చేయండి. బయట ఇప్పుడు అందరితో మాట్లాడాల్సిన మంచి టాపిక్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సించాన్ గడి గొప్పతనం అందరికీ తెలియాలి. అనుకుంటే సించాన్ గడి ఏమన్నా చేయగలడు, ఎవైనా ఇట్టే కనిపెట్టేయగలడని తెలియాలి. వస్తున్నా అందరికీ గట్టిగా ఇవ్వడానికి వచ్చేసాను. ఓ, అందరూ వెయిటింగా? గాయ్స్, చూసారా? మీరు ఎంత పెద్దోళ్ళైనా, ఎన్ని పవర్స్ ఉన్నా, ఏది ఏమైనా కూడా నేను ఇలా అంటే అలాగా కనిపెట్టేస్తాను. అప్పుడే ఈ టోనీ మామ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడా నాకన్నా ముందు. సూపర్. సరే కానీ ఒప్పుకోండి, నేనే బెస్ట్ అని. ఒప్పుకోండి, లేకపోతే మళ్ళీ వీడితో తలనొప్పి. సించాన్, నువ్వే బెస్ట్. ఆగండే గొర్రెల మందల్లాగా. నేను బెస్ట్ అని నాకు తెలుసు. చూసారు కదా, మీకే కాదు చూసిన కూడా తెలుసు. గైస్, ఎలా ఉంది మనం కనిపెట్టే విధానం? సించాన్ అనుకుంటే ఏమన్నా చేయగలడు.